హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈ రెసిపీ అయితే అండి చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. అది కాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేసి చూడాల్సిన రెసిపీ అండి. రెండు స్పూన్లతో ఈ రెసిపీ రెడీ చేసేయచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ రెసిపీలో. ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే ఒక కీర దోసకాయ అయితే తీసేసుకున్నానండి. దీన్ని కుకుంబర్ అని కూడా అంటారు. ఈ విధంగా కట్ చేసేసి తొక్క తీయకుండానే తురుముకుంటున్నానండి. మీ కనుక పీల్ చేసేయాలనుకుంటే చేసేయచ్చు. నేనైతే ఇలాగే చేస్తున్నాను, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా తురుముకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి బాగా పిండుకోవాలండి చేత్తోనే. ఇలా చేయడం వలన మనకు టిక్కీ చేయడంలో మంచి షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా పిండుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత మిగతా నీళ్ళైతే తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇందులోని 1 కప్పు వరకు స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నానండి. ఇవి అయితే ఉడికించలేదు. అదే బౌల్తో 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి బాగా అంతా కలిసే విధంగా మనం కలుపుకోవాలండి. మీకు కనుక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆనియన్ కనుక కావాలనుకుంటే, అలాగే కొత్తిమీర కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి వీడియోలో చూపిన విధంగా మనము చేత్తో టిక్కీలాగా షేప్ వచ్చే విధంగా మనం చేసుకోవచ్చు. మీకు కనుక ఈ షేప్ అయితే నచ్చినట్లయితే మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేయవచ్చండి. తర్వాత ఒక ప్యాన్ అయితే తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి బ్రష్తో అంతా స్ప్రెడ్ చేస్తున్నానండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక్కొక్క టిక్కీని వేసుకుంటూ ఇది లో ఫ్లేమ్లోనే మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత రెండో పక్కకు టర్న్ చేసుకోవాలండి. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసినట్లయితే నా వీడియో ఇంకా నలుగురికి చూపిస్తుంది. తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ఒక్కొక్క చొప్పున సర్వింగ్ బౌల్లో తీసేయడమే. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కుకుంబర్ టిక్కీ అయితే రెడీ అండి. మీకు కూడా నచ్చింది కదా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా నా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం. ఈవినింగ్ టైం స్నాక్స్ తినాలనిపించినప్పుడు అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం హెల్తీగా తక్కువ నూనెలో మంచి రుచికరమైన స్నాక్స్ అయితే చాలా త్వరగా రెడీ చేసేయచ్చు. అది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేనైతే 1 కప్పు వరకు మందపాటి అటుకులు అయితే తీసుకున్నానండి. తీసుకొని ఒక బౌల్లో వేసేసి శుభ్రంగా నీళ్లు పోసేసి ఒక 2 సార్లు కడిగేసి నీళ్లు లేకుండా బౌల్లో తీసుకున్నానండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి రెస్ట్ ఇద్దాము. తర్వాత అయితే 10 నిమిషాల తర్వాత పొడి పొడిగా అటుకులు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఒకసారి చేత్తో బాగా ప్రెస్ చేస్తూ ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, అలాగే ఒక క్యారెట్ తీసుకొని ముక్కల్లాగా కట్ చేసి ఇందులో వేసేసి బాగా ప్రెస్ చేస్తూ మనం దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్ళు అయితే పడతాయండి. మొత్తంగా 4 టేబుల్ స్పూన్ అయితే నీళ్ళు అనేది వేసాను. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుంటూ ఫైనల్గా కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసి మరోసారి బాగా కలిపి చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇందుకు మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్ అయితే చేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా చేత్తో ముద్దలాగా తీసేసుకొని మనకు నచ్చిన షేప్లో
మనం దీన్ని ఒత్తుకోవాలి. నేనైతే ఒక స్టెప్ చూపించాను, ఇది రెండో స్టెప్ అండి. మీకు కనుక కరెక్ట్గా పర్ఫెక్ట్ షేప్ రాలేదనుకోండి, ఇలా చేతితో తీసుకొని నైఫ్ సహాయంతో విధంగా చేసేసి మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక తవ్వ తీసేసుకొని ఆయిల్ అనేది అప్లై చేసేసి ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద దీన్ని నేను ఫ్రై చేసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేసేసి రెండో పక్కకు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇదేమీ పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. రెండో మెథడ్ కూడా చూపిస్తున్నాను. ఆయిల్ అనేది వేసేసి అన్నీ ఒకేసారిగా మనం దీన్ని ఫ్రై చేసేసుకొని ఆయిల్ కొద్దిగా అప్లై చేసి ఒక 5 నిమిషాల తర్వాత రెండో పక్కకు టర్న్ చేసేసి ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే అండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయింది కదా. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ రెసిపీ అయితే ఎలా చేయాలో చూద్దాం. టైం స్నాక్స్ లాగా ఏమైనా తినాలనిపించినప్పుడు స్వీట్ కార్న్ అంటే అందరికీ నచ్చుతుంది కదా. దీంతో ఒక సింపుల్ రెసిపీ, హెల్తీ రెసిపీ అయితే చేయబోతున్నానండి. కొంతమంది స్వీట్ కార్న్ తినడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ స్నాక్స్ ఐటమ్ అండి. ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఇలా కనుక చేసుకుని తిన్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే హాఫ్ స్వీట్ కార్న్ కక్కి తీసుకున్నానండి. వీడియోలో చూపిన విధంగా ఘాట్లు పెట్టేసి ఈ విధంగా తురుముతున్నానండి. ఈ విధంగా తురిమినట్లయితే మిక్సీలో కూడా వేయాల్సిన అవసరం లేదండి, చాలా త్వరగా అయిపోతుంది. తింటున్నప్పుడు చాలా టేస్ట్గా స్వీట్ కార్న్ తగులుతుంటే చాలా బాగుంటుంది. ఈ నైఫ్ సహాయంతో ఎక్కడైనా ఉంటే కొద్దిగా కట్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే అండి. ఇప్పుడు నేనైతే సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇందులోని ఒక చిన్న క్యారెట్ కూడా తీసుకొని తురిమి ఇందులో వేస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ అండి, 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. ఈ ఎండు కొబ్బరి పౌడర్ అనేది ఈ రెసిపీకి స్పెషల్గా టేస్ట్ అయితే ఇస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత ఉడికించుకున్న బంగాళాదుంపలు అయితే నేను 3 తీసుకున్నాను, అంటే మీడియం సైజు 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా మ్యాష్ చేసేసి ఇందులో వేసేయాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇంకా ఎక్కువ మసాలాలు అయితే ఏమీ వేయట్లేదండి. 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అయితే తీసేసుకొని ఇందులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్ కదా. ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కొద్దిగా తీసేసుకొని వీడియోలో చూపిన విధంగా షేప్ అయితే నేను చేస్తున్నాను. మీకు గనక నచ్చిన షేప్తో మీరు చేసుకోవచ్చు. నేను స్పెషల్గా కొద్దిగా డిఫరెంట్ షేప్లో కావాలని ఇలా చేస్తున్నాను. ఈ విధంగా అన్ని షేప్స్ వచ్చే విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్ కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ విధంగా చేసేసుకున్నాక చూసారు కదా, ఈ ప్లేట్లో తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక దోశ ప్యాన్ అయితే తీసేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసేసాను. ఈ విధంగా అప్లై చేసినాక ఇప్పుడు ఒక్కొక్కటి చొప్పున అన్నీ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద 2 పక్కల ఫ్రై అయ్యేటట్టు 5-5 నిమిషాల చొప్పున ఉడికించుకుంటే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. మీరు ఈ రెసిపీ చేసేటప్పుడు కోకోనట్ పౌడర్ అనేది యాడ్ చేసి చేయండి, తప్పకుండా మంచి ఫ్లేవర్, మంచి రుచి కూడా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకునే స్వీట్ కార్న్ టిక్కీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ అయితే హలో స్నాక్స్ అండి. చాలా సింపుల్గా చేయబోతున్నాను. ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని ఒక పెద్ద సైజు క్యారెట్ తురుము, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ తురుము, అలాగే కట్ చేసి ముక్కలు తీసుకున్నాను. అలాగే కుకుంబర్ అయితే హాఫ్ తీసుకొని
పీల్ చేసేసి తురుముకొని తీసుకున్నానండి. ఒక హాఫ్ కప్ వరకు ఉంటుంది. ఒక ఎగ్ అయితే పగలగొట్టి ఇందులో తీసేసుకుంటున్నాను. ఇందులోకి 1/4 స్పూన్ వరకు పసుపు పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ మిరప్పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చాట్ మసాలా, అలాగే ఆరిగానో అయితే 1 టీ స్పూన్ వరకు తీసుకున్నానండి. అలాగే కొంచెంగా కొత్తిమీర, హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి అంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి బైండింగ్ కోసం అని చెప్పేసి నేనైతే రైస్ ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను. అదే బియ్యం పిండి తీసుకుంటున్నానండి. మీకు కనుక బియ్యం పిండి నచ్చినట్లయితే గోధుమ పిండితో కూడా మనం చేసుకోవచ్చు, మైదాతో కూడా అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అండి అది. నేనైతే బియ్యం పిండి తీసుకొని ఇందులో బాగా కలిసే విధంగా ఒక డోలాగా మనం దీన్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకసారి ఇంత బాగా కలిసిన తర్వాత చేత్తో ఒక డోలాగా చేసి పక్కన పెట్టుకుందాము. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసేసుకొని మనకు నచ్చిన షేప్లో మనం కట్లెట్ లాగా చేసుకోవాలండి. నేనైతే ఈ షేప్ అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ వీడియోలో చూపిన విధంగా చేత్తో వత్తి ఇలాగా షేప్ వచ్చే విధంగా షేప్ ఇచ్చి షాలో ఫ్రై అయితే చేయబోతున్నాను. ఈ షేప్ అయితే నాకు నచ్చింది. ఈ విధంగా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత షాలో ఫ్రైకి ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఒక్కొక్కటి చొప్పున వేసేసి మీడియం ఫ్లేమ్లోనే మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని రెండో పక్కకు టర్న్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి, అందరికీ నచ్చుతుంది. ఈ విధంగా చేసుకొని ఒకవేళ మీకు కనుక కుకుంబర్ నచ్చకపోతే అనపకాయ తురుము కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా సేమ్ టేస్టే ఉంటుంది. 0 క్యాలరీస్ కాబట్టి చాలా హెల్తీ కూడా మంచిది. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మిగతావి కూడా ఇదే విధంగా ఒక్కొక్కటి చొప్పున వేసుకుంటూ 5 మినిట్స్ ఫ్రై అయినాక రెండో పక్కకు టర్న్ చేసుకోవాలి. రెండో పక్కకు టర్న్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. కచప్తో కానీ చట్నీతో కానీ లేకపోతే నార్మల్గా కూడా తినేయచ్చు. ఇది టీ టైమ్ స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా కొత్తగా చేసి ఇచ్చినట్లయితే పిల్లలు కూడా తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మీ లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి నా వీడియో అనేది చూపిస్తుంది. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.